శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 18 కుంభరాశి వారు కోపంతో ఊగిపోతారు. తప్పు చేయొద్దు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 18న కుంభరాశి వారు కోపంతో ఊగిపోయేటటువంటి ఏ విధమైన పరిస్థితులు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయో, ఈ రాశి వారు ఏ విధమైన తప్పు చేయబోతున్నారో, పొరపాటు పనులను ఏ విధంగా నియంత్రించుకోవాలో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని జీవితానికి అన్వయించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక కుంభరాశి వారు మంచి చెడులను బాగా ఆలోచించగలుగుతారు. ఎదుటివారు చెప్పే మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో గ్రహించగలుగుతారు. ఇక ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. అందం ఆకర్షణీయంతో పాటు వాక్చాతుర్యం కలిగిన వారు ఈ యొక్క రాశివారు. కుంభరాశిలో పుట్టడం నిజంగా అదృష్టమని అంటారు జ్యోతిష పండితులు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి పట్టరానంత కోపం వస్తుంది కొన్ని విషయాల్లో. అయినప్పటికీ కూడా కుటుంబంలోని కొంతమంది వ్యక్తులు వీరిని బాగా కంట్రోల్ చేయగలుగుతారు. వీరి యొక్క కోపాన్ని నియంత్రించుకోగలుగుతారు. అంతటి ఆత్మీయత కలిగిన వ్యక్తులు కొంతమంది వీరితో బంధాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 18న కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. దీని కారణం చేత వీరైతే కనుక ఊహించని పరిణామాలకు ఒక్కసారిగా షాక్ అయ్యి కోపంతో ఊగిపోతారు. వీరైతే కనుక ఆవేశపూరితంగా కొన్ని మాటలను అంటారు. అలాగే చేయి చేసుకునేటటువంటి పరిస్థితులు, అలాగే వీరైతే కనుక కుటుంబంలోని సభ్యుల మీద వాగ్వివాదాలకు దిగుతారు. దీనివలన వీరైతే కనుక ఇబ్బందుల్లో పడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంధాలను విచ్ఛిన్నం చేసుకునేటటువంటి పరిస్థితులు మీకు రాబోతున్నాయి. కాబట్టి తప్పు చేయకండి. మాటల ద్వారా ఎన్ని రకాల మాటలు అనుకున్నా మరిచిపోగలుగుతారు. గాని బంధాల మధ్యలో గనక వివాదాంశమైన పరిస్థితులు ఎదురైతే, చేసుకోవలసిన పరిస్థితులు గనక ఎదురైతే కనుక అవి మర్చిపోవడం మనసుకి కష్టతరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎదుటివారు మన ఆత్మీయులు కాబట్టి వారిని ఒక మాట అంటే ప్రేమించి క్షమించే మనసు కలుగుతుంది. గాని చేసుకునే పరిస్థితులు ఎదురైతే కనుక వారికి తగిలినటువంటి గాయం మానటం చాలా కష్టమవుతుంది. బంధాలు విచ్ఛిన్నమవుతాయి. అటువంటి పరిస్థితులు మీ కుటుంబంలో జరగబోతున్నాయి. కాబట్టి మీరైతే కనుక కోపాన్ని, మాటలను నియంత్రణలో ఉంచుకోండి, అదుపు చేసుకోండి. ఎందుకంటే కనుక మీ బంధం మీకు దూరం కాకుండా ఉండటానికి మీరైతే కనుక ఇటువంటి తప్పు చేయకండి ప్లీజ్. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించి ఎదుటివారు మీకు చెప్పే విషయాన్ని ఏ కారణం చేత చెబుతున్నారో, ఏ విధమైన పరిస్థితుల వలన మాట్లాడవలసి వస్తుందో ఒక్కసారి కూర్చొని కూలంకుషంగా చర్చించుకుంటే కనుక వివాదాలు చెలరేగకుండా ఉంటాయి. అలాగే వాదనలు ముగిసిపోతాయి. సఖ్యత, ప్రేమ బంధాలు కలుగుతాయి. ఇక కుటుంబంలో బంధాలు బలపడతాయి. ఇక మీరైతే కనుక వ్యాపార రంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ రాణించబోతున్నారు. మీరు మహర్జాతకులు అవబోతున్నారు. రాజయోగం పట్టబోతుంది. పట్టిందల్లే బంగారమే కాబోతుంది. ఇటువంటి సమయంలో మీరు పొరపాట్లు చేయకుండా ఉండటం మీకు ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం ద్వారా, శని పూజలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.